అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 151వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 152వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 152. ఓం కపాలీ ప్రాణనాయికాయై నమః. ఓం కపాలీ ప్రాణనాయిక. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కపాలీ ప్రాణనాయికాయై నమః అని పలుకవలెను. కపాలీ ప్రాణనాయిక కపాలమును చేత ధరించిన ఆనంద భైరవుని అనగా శివుని భర్తగా పొందినది అని భావము. కపాలము కలవాడు, కపాలమును చేతిలో ధరించినవాడు కావున కపాలి. ఆనంద భైరవుడు కపాలధారి అయిన ఆనంద భైరవుని యొక్క ప్రాణనాయిక కాన పరాదేవి పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కపాలీ ప్రాణనాయిక. ప్రాణశబ్దము పంచ ప్రాణములకు అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములకు ఉపలక్షణము. నాయిక అనగా అధిష్టాన రూపిణి అయి పంచప్రాణములను వాని వాని కార్యములందు ప్రవర్తింపజేయునది. న ప్రాణేన నా అపానేన అనుచు శృతి మానవుడైనను ప్రాణాపానముల వలన జీవించుట లేదనియు, ప్రాణాపానములు రెండింటికి ఆధారమై తత్ప్రేరకమైన మరి ఒక తత్వము చేత జీవించుచున్నాడనియు చెప్పుచున్నది. ఆనంద భైరవుని హృదయాంతర్వర్తి అయి ప్రేరణ చేయునది ఆ పరమేశ్వరియే అని భావము. ప్రాణసదృశముగా పరమేశ్వరునకు ప్రియమైనదనియు చెప్పవచ్చును. పరాదేవి జగన్మాత పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కపాలీ ప్రాణవల్లభ కాన కపాలీ ప్రాణనాయిక అనుట సుసంగతము. అకృశం కచయో కృశం వా లగ్నే విపులం చక్షుషి వస్త్రుతం నితంభే అధరేరుణ మావిరస్తు చిత్తేకరుణశాలి కపాలీ భాగధేయం అని దేవి స్తవ వచనం. పర్వతదృశ్యమైన స్తనమండలము కలది, కృశించిన నడుము కలది, విశాల నేత్రములు కలది, పృథులనితంబము కలది, అరుణాధారములు కలది. కరుణాసాగరమైన పరమేశ్వరి కపాలపాణి నియై భిక్షాటన చేయునట్టి కపాలి యొక్క అదృష్టదేవత. తాదృశ్య భాగధేయ రూపిణి నిరంతరము మన హృదయమున ప్రకాశించు కాక అని కవితను అనుభూతిని వివరించియున్నాడు. కపాలి అనగా కపాలమునందు అనగా సహస్రారమునందు ఉండు బ్రహ్మతేజము. ఆ బ్రహ్మతేజము యొక్క అంశరూపముతో పరమేశ్వరి తత్వము శరీరావయవములయందు వ్యాపించి ఉన్నది. కపాలములో ఉండు బ్రహ్మతేజము నిర్గుణము కావున శుద్ధ సత్వ ప్రధానమై తెల్లగా నుండును. అధరే అరుణం క్రిందికి అనగా పార్థివ శరీరములోకి వ్యాపించిన దేవీతత్వము రజోగుణాది మిశ్రితమై ఉండును. కావున అరుణవర్ణాంచితమై విలసిల్లుచుండును. స్తనమండలమందు స్తనములకున అధిష్టానమైన హృదయమందు బ్రహ్మతేజము విస్తారముగా వ్యాపించి ఉండును.
కటి ప్రదేశమునందు అంతకంటే కొంచెము తక్కువగా వ్యాపించి ఉండును. ఆ బ్రహ్మ తేజస్సు నేత్రముల అందు విశాలముగా వ్యాపించి ఉండును. విశాల నేత్రములు కలవారు జ్ఞానులు అగుదురని సాముద్రికా శాస్త్రము. ఆ తేజస్సు నితంబములయందు విస్తారముగా వ్యాపించి ఉండును. నితంబస్థానము శక్తికూటము మోక్షార్థులకు పరమేశ్వరి యొక్క నితంబ భాగము ఉపాసనీయము. వేదవ్యాస భట్టారకుడు శక్తికూటస్థానమైన పరమేశ్వరి నితంబ భాగమును ఉపాసించి మహాభారత రచన చేసెనని శ్రీహర్ష కథనము. పరమేశ్వరి ముఖస్థానము వాగ్భవ కూటము. తాదృశ్య వాగ్భవ కూటమును నారదుడు ఉపాసించెను. మధ్యభాగమైన మధ్యకూటమును భృగు మహర్షి ఉపాసించి సర్వైశ్వర్య సంపన్నుడయ్యననియు చెప్పుదురు. ఊర్వమూలమధశాఖ అని గీతావచనము. కపాలి స్థానము శరీరమునకు పైన ఉన్న సహస్రారము. అది ఈశ్వర రూపము. అచట గుణముల ప్రసక్తి లేదు. ఆ తేజము పరాశక్తి రూపమున సర్వ అవయవముల అందు వ్యాపించినప్పుడు సర్వగుణములు కరుణాది రసములు పరమేశ్వరి యందు అభివ్యక్తమగును. కావున నిరంతరము పరాదేవి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి కపాలి ప్రాణనాయిక అని ఉపాసించి బ్రహ్మాత్మైక్య అనుభూతిని పొందవలెనని భావము మనకు అర్థమగుచున్నది. కారుణ్య విగ్రహ కాంతాకాంతిధూత జపావళి కళాలాప కంబుకంటి కరనిర్జిత పల్లవ. ఓం ఐం హ్రీం శ్రీం కపాలి ప్రాణనాయికాయై నమః. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.